హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు కోకోనట్ మలై లడ్డు పిండి రవ్వ చక్కెర లేకోకుండా కొబ్బరితోనే చేసుకున్నాము. ఇప్పుడు కృష్ణయ్యకి ఇష్టమైన పాలు పెరుగు లేకోకుండా నెయ్యితోనే చేసుకున్నాము. ఇప్పుడు ఒక కొబ్బరికాయ అంతా తీసుకున్నాను, నీట్గా పైన చెక్క అంతా తీసేసినాను. బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అదంతా నీట్గా తీసేసుకొని, ఇది ఇట్లా ఉండేదంతా పైదంతా నీట్గా తీసేసుకొని వైట్ది మాత్రమే తీసుకొని నీట్గా ముక్కలు చేసేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆడేటప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. మిక్సీ ఆడేటట్లు ఉంటే అలా అయినా ఆడేయచ్చు. మనం ఇప్పుడు నీళ్ళు వేసుకుంటే ఉడికేటప్పుడు పాలు తక్కువ పోసుకోవాలా. నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మందం పాటి కడాయి స్టవ్ మీద పెట్టేసి దేవుని నైవేద్యానికి తగిన ఆవు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆవు నెయ్యి తీసుకున్నాను. ఆవు నెయ్యిలోకి ఇదంతా ఆడించుకున్న కొబ్బరి అంతా వేసేసుకొని కొద్దిసేపు అట్లా ఏగనిద్దాము. ఇది కొద్దిసేపు ఏగాక ఇప్పుడు చల్లపట్టి పాలు కాకోకుండా గట్టి పాలు, 1 కప్పు కొబ్బరికి 1 కప్పు గట్టి పాలు తీసేసుకున్నాను. పోసుకున్నాము. ఇప్పుడు పోసేసినాం కదా, ఇప్పుడు పాలు దగ్గర పడే వరకు ఉడకనిచ్చుకున్నాము. చూడండి, ఉడికేటప్పుడు ఇది పాలకోవా ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే కొబ్బరి పాలు ఈ పాలు కలిసిపోయి ఉడకాలికి అలా దగ్గర పడింది కదా, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న 3 స్పూన్ల బెల్లం, మన స్వీట్కి తగ్గట్టు, మనం తినేదాన్ని తగ్గట్టు. ఇప్పుడు ఇందులోకి చక్కెర అయినా వేయచ్చు. నేనైతే చక్కెర వేయలేదు, బెల్లమే వేసుకున్నాను. అది మీ ఇష్టము. ఇప్పుడు బాగా ఇదంతా బెల్లం కరిగి దగ్గర పడి ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇంకొక కడాయి స్టవ్ మీద పెట్టేసి ఆవు నెయ్యి వేసుకొని ఇప్పుడు ద్రాక్ష, గోడంబి, బాదం ఇవన్నీ చిన్న ముక్కలు చేసి వేయించుకున్నాము. ఇప్పుడు ఇవి దోరగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కానీ ఇందులోకి వేసేసుకొని వేపుకున్నాము. ఇవి నెయ్యిలో వేగేటప్పుడు ద్రాక్ష తగిన బుడగలు పొంగుతుంది బాగా. అప్పుడు మనకి వేగింది అనుకోవాలా. ఇదంతా దూరగా వేగిన తర్వాత ముందుగా కోకోనట్ మలై లడ్డు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసి అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు 2 ఏలక్కలు కానీ దంచి వేసేసుకొని ఫ్లేవర్ కోసము అంతా కలిపేసుకున్నాము. అంతా కలిపిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిసేపు చల్లారనిచ్చుకున్నాం ప్లేట్లోకి తీసుకొని. ఎందుకంటే వేడిగా ఉంటుంది, మనకి చెయ్యి కాలుతుంది కాబట్టి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఉండలు కట్టేసుకున్నాము. ఇప్పుడు చల్లారిపోయింది కదా, ఇప్పుడు చిన్న చిన్న ఉండలు కట్టేసుకున్నాము. చూడండి, కోకోనట్ మలై లడ్డు రెడీ అయిపోయింది కదా, సింపుల్గా రవ్వ లేకుండా చక్కెర లేకుండా. చూడండి ఎంత బాగా వచ్చిందో. డ్రై ఫ్రూట్ పిల్లలు కానీ ఎంత ఇష్టంగా తింటారో, బాగా తింటారు పిల్లలు, పెద్దలైనా పిల్లలైనా. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎన్న కోసం అయితే ఆవు నెయ్యి 1 కప్పు తీసుకున్నాను నేను. ఒక 5 ఐస్ ముక్కలు కూడా అందులోకి వేసేసి ఆ నెయ్యి గట్టి పడే వరకు అలా తిప్పుకున్నాము. అప్పుడప్పుడు అంటే మనకు ఎన్న దొరకదు కదా, ముందుగానే ప్లాన్ చేసుకోవాలా. కానీ ఇప్పుడు మా ఇంట్లో ఎన్న లేదు కాబట్టి నేనైతే ఆవు నెయ్యితో ఇలా చేసుకుంటున్నాను కృష్ణాయికి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడింది కదా, ఎన్న వచ్చేసింది. ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు కృష్ణయ్యకి నైవేద్యానికి ఎన్న రెడీ అయిపోయింది. ఇప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు మనం ముద్ద పెట్టుకోకుండా ఒక పటిక బెల్లం ముక్క, ఆయనకి ఇష్టమైన తులసి దళము అలా పెట్టేసి ఆయనకి నైవేద్యం పెట్టుకుంటే ఎన్న రెడీ అయిపోతుంది. చూడండి, కోకోనట్ మలై లడ్డు కృష్ణయ్యకి ఇష్టమైన ఎన్న రెడీ కదా. మీరు ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇంకొకసారి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.